హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అందరు చదువుతున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే నేను ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అయితే అప్లై చేశానండి, అండర్ గ్రాడ్యుయేట్కి. సో అప్పటి నుంచి అయితే నేను ప్రిపేర్ అవుతూ వస్తున్నాను. అయితే ఈ వ్లాగ్ వచ్చేసి నేను నైట్ 11 o'clock అయితే చదువుతున్నానండి. సో ఇంత లేట్ నైట్ కూడా ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, లాస్ట్ టైం అయితే నేను ఇండియన్ హిస్టరీ చదివానండి. సో ఇప్పుడైతే రివిజన్ చేసుకుంటున్నాను. సో అప్పుడు చదివేటప్పుడు నాకైతే ఒక టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో నాలాగా హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా టాపిక్ ఏంటని చెప్పేసి. అయితే మనం ముఖ్యంగా అటెండ్ అయ్యే ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆర్ఆర్బీ అంటే రైల్వేస్కి సంబంధించింది కదా. సో రైల్వేస్కి సంబంధించిన టాపిక్స్ కూడా కొన్ని ఉన్నాయి కదా. సో అవి తెలుసుకోవడం అయితే మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్ కాబట్టి ఈ క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. లైక్ రైల్వేస్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? లైక్ రైల్వే శాఖ మంత్రి ఎవరు అని కానివ్వండి, లేకపోతే ఫస్ట్ ఉమెన్ రైల్వే మంత్రి ఎవరని, లేకపోతే మెట్రో రైల్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఏ డేట్, ప్లస్ ఏంటంటే మనకి ఫస్ట్ ఇండియాలో రన్ అయిన రైలు ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయింది, ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అవన్నిటి గురించి అయితే ఈరోజు తెలుసుకుందాము. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనం రాసేది రైల్వే ఎగ్జామే కాబట్టి ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ తప్పకుండా మనకు తెలిసి అయితే ఉండాలి. క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇది నేను ఇండియన్ హిస్టరీ చదువుతున్నప్పుడు నాకు బ్రిటిష్ పాలన అనే చాప్టర్లో అయితే నాకు అనిపించిందండి. లైక్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పాలసీస్లో అయితే ఇది ఉండింది. ఎలా అంటే మనకి రవాణా వ్యవస్థ ఉంటుంది కదా, అలాగా అంటే రవాణా సమాచార వ్యవస్థలో అయితే వీటి గురించి రైల్వేకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా మిగతావి కూడా నేను కొన్ని గ్యాదర్ చేసి అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేయండి. ఇంకా తెలిసే ఉంటుంది చాలామందికి ఈ క్వశ్చన్స్, బట్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ అయ్యే వాళ్ళకైతే తెలియదు కదా. సో నాలాగా, అందుకనే తెలియని వాళ్ళు ఉంటే కనుక నోట్ చేసుకోండి. తప్పకుండా అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. నో మోర్ డిలే అండి, టాపిక్లోకి వెళ్ళిపోదాము. అయితే మనకు స్వాతంత్రం రాకముందు అంటే ఇండిపెండెన్స్ రాకముందు మనకు ఫస్ట్ రైల్వే ఎలా స్టార్ట్ అయింది అంటే, మనకు థామస్ రాబర్ట్సన్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. సో ఇది ఒక కమిషన్ కిందికి కూడా వస్తుంది, థామస్ రాబర్ట్సన్ కమిషన్. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా రైల్వే బోర్డ్ అనేది మనకు స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి, థామస్ రాబర్ట్సన్ కమిషన్ ద్వారా. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది రైల్వే బోర్డ్ అంటే 1905లో 1905వ సంవత్సరంలో అయితే ఈ రైల్వే బోర్డ్ అనేది అయితే మనకు స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఇంకా మనకు ఇండిపెండెన్స్ రాకముందే అండి 1924వ సంవత్సరంలో అయితే మనకి 2 బడ్జెట్స్ ఉండేవి. అప్పుడు జనరల్ బడ్జెట్ ఒకటి ఉండేది, ప్లస్ కేంద్ర బడ్జెట్ కూడా ఒకటి ఉండేది. అయితే ఈ జనరల్ బడ్జెట్లో అయితే మనకి రైల్వేకి సంబంధించిన బడ్జెట్ అయితే రిలీజ్ చేసేవారు. అయితే 1924వ సంవత్సరంలో విలియం ఆక్వర్త్ కమిషన్ వల్ల రైల్వే బడ్జెట్ను జనరల్ బడ్జెట్ నుంచి అయితే వేరు చేయడం అయితే జరిగింది. జాన్ మత్తయ్ అనే వ్యక్తి అయితే 1947 నవంబర్ 20న స్వతంత్ర భారత తొలి రైల్వే బడ్జెట్ను అయితే సమర్పించడం అయితే జరిగిందండి. ఇది ఫస్ట్ స్వతంత్రం తర్వాత వచ్చిన బడ్జెట్ మనకి. అయితే అరుణ్ జైట్లీ మంత్రిగా ఉన్నప్పుడు 2017-18 సంవత్సరంలో అయితే కేంద్రంలో దీన్ని విలీనం చేయడం అయితే జరిగిందండి. అప్పుడు మంత్రిగా ఉన్న బాబు జగజీవన్ రావు అయితే మనకి 7 సార్లు ఈ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అయితే మనకు ఇండియన్ ఫస్ట్ ఉమెన్ రైల్వే మంత్రి ఎవరు అని అంటే మమతా బెనర్జీ గారండి. ఫస్ట్ ఈమె బడ్జెట్ను 2000లో అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అయితే లార్డ్ డలౌసీ అనే వ్యక్తిని అయితే మనము రైల్వేకి ఫాదర్ ఆఫ్ ఇండియా అని అయితే చెప్పొచ్చండి. లార్డ్ డలౌసీ పేరైతే గుర్తుపెట్టుకోండి. 2014 రైల్వే బడ్జెట్లో 9 హై స్పీడ్ రైల్స్ అండ్ ఫస్ట్ బుల్లెట్ రైల్ అనేవి అప్పటి మంత్రి సదానంద గౌడ గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇంకా లాస్ట్ 10 yearsలో అయితే 31,180 కిలోమీటర్లు అయితే ఈ రైల్వే ట్రాక్ని అయితే నిర్మించడం జరిగింది. 2013-14వ సంవత్సరంలో అయితే ఒక్క రోజుకి అంటే పర్ డే 4 kilometers ట్రాక్ అయితే వేశారు. 2014 నుంచి 2024 వరకు 41,655 రూట్ కిలోమీటర్స్ అయితే విద్యుదీకరించడం అయితే జరిగింది. అయితే మన ఇండియాలో ఫస్ట్ రైలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిచింది, ఏ రాష్ట్రం నుంచి ఎక్కడి వరకు నడిచింది అని అంటే బొంబాయి నుంచి తానే వరకు అయితే నడిచింది, బాంబే టు తానే. అయితే ఇండియాలో ఫస్ట్ ఇండియన్ ఎలక్ట్రిక్ రైల్ ఎప్పుడు నడిచింది అంటే ఫిబ్రవరి 3, 1925లో నడిచింది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిచింది అంటే బొంబాయి వీటీ నుంచి అయితే బొంబాయిలోనే
కుర్లా హార్బర్ మధ్య అయితే నడిచింది. బొంబాయి వీటి అంటే ప్రస్తుతం ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1958లో పశ్చిమ బెంగాల్లోని హౌరా బురద్వాజ్ సెక్షన్లోని మార్గాన్ని విద్యుదీకరించడం అయితే జరిగింది. అయితే రైల్వే యొక్క ఆర్థిక పరిస్థితి తెలుసుకోవడానికి మనం దాన్ని అయితే ఆపరేటింగ్ రేషియో అని అయితే అంటాము. ఇది ఎలా మనం తెలుసుకుంటాము అంటే 100 కంటే తక్కువ ఉంటే లాభం పొందినట్లు, 100 కంటే ఎక్కువ ఉంటే నష్టం పొందినట్లయితే తెలుసుకోవచ్చు. అయితే 2023-24లో మనకు రైల్వేకి టోటల్ వచ్చిన ఆదాయం ఎంత అంటే 2.40 లక్షల కోట్లు అయితే వచ్చింది. అయితే మనకు గూడ్స్ రైల్స్ కూడా ఉంటాయండి, దాన్నే మనం సరుకు రవాణా అంటాము. అయితే 2023-24 సంవత్సరంలో అయితే రైల్వేలు మొత్తం 1588 మిలియన్ టన్నుల సరుకు రవాణా అయితే పంపించడం అయితే జరిగింది. అయితే ఈ సరుకు రవాణా కారిడార్లో మనకు 2 భాగాలు ఉంటాయండి. అదేంటంటే తూర్పు కారిడార్, పశ్చిమ కారిడార్. అయితే మన దేశంలో ప్యాసింజర్ కోచ్ల నిర్మాణ కేంద్రాలు కూడా ఉన్నాయండి. అది ఎలా అంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అయితే మనకు చెన్నైలో ఉంది, తమిళనాడు. ఇది మనకు 1956లో అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఇది కపూర్తాలా, పంజాబ్లో ఉంది. ఇది 1987లో అయితే ఉత్పత్తిని ప్రారంభించింది. ప్లస్ ఇంకొకటి కూడా ఉందండి, ఆధునిక కోచ్ ఫ్యాక్టరీ. ఇది మనకు లాల్గంజ్, ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీ జిల్లాలో ఇది 2014లో అయితే ఉత్పత్తిని ప్రారంభించడం అయితే జరిగింది. అయితే ఈ రైల్వేస్కి సంబంధించి మనకు కొన్ని స్కీమ్స్ కూడా ఉన్నాయండి. అదేంటంటే అమృత్ భారత్ స్టేషన్ పథకం కూడా ఉంటుంది మనకి. అయితే ఈ సంవత్సరంలో మనకి రైల్వే బడ్జెట్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి 5,336 కోట్లు ఇవ్వనున్నట్లు ఒక అంచనా ఉంది. అంతే అండి ఈరోజు నేను చదివిన పాయింట్స్. ఈ పాయింట్స్ మీకు నచ్చితే కనుక నోట్ చేసుకోండి. మరిన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.